I bought guess bag. ఈ బ్యాగ్ కొన్నప్పుడు అట్లాంటివి చూసాం అనుకో ఇంత పెట్టి కొన్న అవసరం అనిపిస్తుంది. అవి దొరుకుతున్నాయి కదా బయట కూడా డూప్లో అని. You are the YouTuber or? Yeah. Yeah, in India? Yeah. I have to follow you then. I'm very famous as well, here. Oh, okay. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ బార్సిలోనా స్పెయిన్. సో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మాకు చెక్అవుట్ డే అనమాట. హోటల్ నుంచి చెక్అవుట్ చేసేస్తున్నాం. సో మేమైతే రెడీ అయిపోయాం అనమాట. ఇంకో 1 అవర్లో చెక్అవుట్ చేయాలి. ఇప్పుడైతే ముందుగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు మెనూస్ చూపించలే కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ ఏమేమి పెడతారు అనేది చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ సీ. బ్రేక్ఫాస్ట్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇదంతా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూర్చొని మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాన్ఫ్లెక్స్ కానీ, మ్యూస్లీ కానీ, అండ్ ఇంకా వాటితో పాటు ఇక్కడ మనకైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ మ్యూస్లీ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో నేను అన్ని 1 or 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ ఓట్స్ లోకి. డ్రైడ్ ఆప్రికాట్స్, బ్లాక్ రైజిన్స్, డ్రైడ్ యాపిల్ పీల్స్, ఇదైతే గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ యాపిల్ ఉన్నాయన్నమాట. వీటి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఓట్స్ లో. వాల్నట్స్, డేట్స్, ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మనకు డ్రింక్స్ అయితే పెట్టారు. ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, అలా ఎన్నో ఉన్నాయి. సో మేమైతే ఆరెంజ్ అండ్ క్యారెట్ జ్యూస్ అయితే తీసుకున్నాము. చాలా వెరైటీస్ ఆఫ్ మిల్క్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఆల్మండ్ మిల్క్, ఓట్స్ మిల్క్, హోల్ మిల్క్, సెమీ స్కిమ్డ్ మిల్క్ అలా చాలా రకాలు అయితే ఉన్నాయి. సో నేనైతే ఎప్పుడు ఓట్స్ లోకి ఆల్మండ్ మిల్క్ వేసుకుంటూ ఉంటాను. ఓట్ మిల్క్ చాలా తక్కువ అనమాట. ఇక్కడ ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దాంతో పాటు యోగర్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం సలాడ్ చేసుకోవాలి అన్నా గానీ మనకి ఇక్కడ వెజిటేబుల్స్ లో అయితే టోఫు, పన్నీర్, టమోటాస్, క్యాబేజ్, కుకుంబర్ అండ్ వాటిలో కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్ కూడా వీళ్ళైతే ఇక్కడ రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మేం తినని ఐటమ్స్ కూడా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అంటే హోటల్స్ లో ఎక్కువ హ్యామ్, పోర్క్ ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట. అవన్నీ మనం తినము. బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయితే ఎగ్ ఉంటుంది మనకైతే. సో మిగతావన్నీ మనం టచ్ కూడా చేయము అనమాట. సో ఇక్కడైతే లాట్ ఆఫ్ హ్యామ్, పోర్క్ ఇవే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మేము అవేం తినలేదు ఇక్కడ. మిగతా ఐటమ్స్ అయితే ట్రై చేసాము. మనకు ఓట్స్ లో వేసుకోవడానికి కానీ లేకపోతే బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డిఫరెంట్ స్వీట్నర్స్ అయితే ఉంటాయి అనమాట. హనీ కానీ, మేపుల్ సిరప్ కానీ, మర్మేడ్ కానీ, జామ్స్ కానీ, బటర్ కానీ, సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేనైతే ఓట్స్ లోకి హనీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చికెన్ సాసేజెస్ అండ్ బేకన్ అయితే ఉందన్నమాట. అండ్ దాంతో పాటుగా ఎగ్స్ అయితే ఉన్నాయి. స్క్రాంబుల్డ్ ఎగ్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్. సో నేనైతే స్క్రాంబుల్డ్ ఎగ్ ట్రై చేస్తున్నాను. నిన్నైతే బాయిల్డ్ ఎగ్స్ ట్రై చేసాము అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మఫిన్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న కేక్స్ కానీ, కాన్ఫ్లెక్స్ కానీ గ్లూటెన్ ఫ్రీ. సో ఇక్కడైతే మనకు క్యారెట్ కేక్, చాక్లెట్ కేక్ అయితే ఉంది. గ్లూటెన్ ఫ్రీ ఆప్షన్స్ ఉంటే ట్రై చేయకుండా ఉంటామా. 3 days మిస్ అవ్వకుండా తిన్నాను. సో నాకు ఇంకా బయట తినాలని కూడా పెద్ద అనిపించలేదు హోటల్లో తిని వెళ్ళడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాట్ ఆఫ్ బ్రెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మనకు కావాల్సిన బ్రెడ్ తీసుకుని మనమైతే టోస్ట్ చేసుకోవచ్చు. సో ప్రభా అయితే ఇక్కడ 3 బ్రెడ్ ఐటమ్స్ అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఐటమ్ నాకు కూడా అర్థం కాలేదు చూసిన తర్వాత. సో అక్కడ వాళ్ళనైతే అడిగాను ఏంటది అని. సో వాళ్ళైతే అది చాక్లెట్ అని చెప్పారు. సో ట్రై చేద్దాం అని చెప్పి 1 cup అయితే తెచ్చుకున్నాను. సో ఇంకా ఫైనల్ గా అన్ని తెచ్చి పెట్టేసుకొని మనమైతే ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ప్రభా అయితే ఇంకా కాఫీ అయితే తెచ్చుకున్నాడు. ఇంకా దాంతో పాటుగా ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇది మా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని హోటల్ అయితే చెక్అవుట్ అయిపోయాము. గుడ్ డే.
అగైన్. సో ఇప్పుడే హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాం. రూమ్ అయితే చెక్అవుట్ చేసామని చెప్పాలి, ఎందుకంటే మా లగేజ్ ఇంకా హోటల్లోనే ఉంది. సో మాకు ఇంకా టైం ఉంది, 2:30కి అనమాట బస్సు. అప్పుడు లోపల షాపింగ్ చేద్దామని చెప్పి ఇప్పుడే సెంటర్కి అయితే వచ్చాము. లగేజ్ మొత్తం మేము హోటల్లోనే పెట్టేశాము. సో మనం వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకుని స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడైతే మనం షాపింగ్కి వెళ్తున్నాం. సో వచ్చిన రోజు నుంచి షాపింగ్ సరిగ్గా చేయలేదన్నమాట, తిరగడమే సరిపోయింది. సో ఈరోజు షాపింగ్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోగలమేమో చూద్దాము. ఇంకా 1.5 hour టైం ఉంది. మేము 11:30కి బ్రేక్ఫాస్ట్ చేసాం. షాపింగ్ ఇంకా 1.5 టైం ఉంది. బస్కి 1.5 టైం. బస్కి 2.5 hours ఉంది. 2:30కి కదా, 1.5 hour పెట్టుకున్నాను నేను షాపింగ్. సో దట్ 1:30 కల్లా హోటల్ నుంచి స్టార్ట్ అయితే కొంచెం లేట్ అయినా అటు ఇటు ఇంకా 1/2 hour బఫర్ టైం ఉంటుంది అక్కడ మనకు బస్ స్టాప్లో. కంగారుగా వెళ్ళడం కన్నా గెస్ట్ ఉంది, గెస్ట్ దగ్గరికి వెళ్దామా, బ్యాగ్స్ చూద్దాం. సో ఇప్పుడైతే గెస్ట్ ఉంది మనకు. సో ఒరిజినల్ ప్రైస్ 125 euros అయితే 87 euros వచ్చింది. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ట్యాక్స్ అయితే రిటర్న్ చేసుకోవచ్చు, దానికోసం ప్రాసెస్ చేస్తున్నారు. దానికి మనం పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తే వీళ్ళు డీటెయిల్స్ అవన్నీ పంపిస్తారు ఎయిర్పోర్ట్కి. ఐ బాట్ గెస్ బ్యాగ్. బయటకు వచ్చానో లేదో ఎదురుగా బ్యాగ్స్ అమ్ముతున్నారు, చూసారా, YSL బ్యాగ్స్. ఈ బ్యాగ్ కొన్నప్పుడు అట్లాంటివి చూసాం అనుకో, ఇంత పెట్టి కొన్న అవసరం అనిపిస్తుంది. అవి దొరుకుతున్నాయి కదా బయట కూడా డూప్లో అని అనుకోకుండా అసలు బెస్ట్ లో కొనాలని. అసలు నేను ఫస్ట్ ఊరికే విండో షాపింగ్ చేద్దాము, ఆహా నచ్చితే తీసుకుందాము. యాక్చువల్లీ మా ప్లాన్ మొత్తం అవుట్లెట్కి వెళ్ళాలని బార్సిలోనాలో, బట్ అస్సలు కుదరలేదన్నమాట. మిగతా ప్లాన్స్ వల్ల అది చాలా దూరంగా ఉంది, పైగా వెళ్ళి వచ్చేసరికి మాకు మిగతా ప్లాన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అవన్నీ ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నాం కాబట్టి అందుకే అవుట్లెట్కి వెళ్ళలేకపోయాం. సరే ఈరోజు కొంచెం టైం దొరికింది, షాపింగ్ చేద్దాం. మైకిల్ కోర్స్ తీసుకోవాలని నా ప్లాన్, కానీ మైకిల్ కోర్స్కి వెళ్తూ మధ్యలో గెస్ట్కి వెళ్ళాము, అనుకోకుండా తీసేసుకున్నాం. తెలిసి ఆ గెస్ట్ షాప్లో ఫస్ట్ పోని మనమే అనుకుంటా. తనకు అర్థమవుతుంది మేము మాట్లాడే ఇంగ్లీష్, తనకి ఇంగ్లీష్ ఫుల్గా మాట్లాడలేకపోతే బట్ అట్లీస్ట్ తను ట్రై చేస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అది మాకు అర్థమవుతుంది. పైగా ఆమె ఉండింది, మేము బ్యాగ్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాతోనే ఉండింది. నేను ఒరిజినల్ ప్రైస్ అంటే అర్థం కాలే ఆమెకి, కానీ రియల్ ప్రైస్ అంటే అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, మ్యాంగో కూడా ఉంది, కాసా బటిలియో. ఇక్కడ మాత్రం జనాభా ఎప్పుడు ఉంటారప్ప. అమ్మా ఈ వీధిలో మేము వచ్చినప్పటి నుంచి ఇదే స్ట్రీట్లో తిరగడం చెప్పింది. బస్సెస్ అన్నీ ఈ రూటే, వాకింగ్ అంతా ఈ రూటే, రెస్టారెంట్స్ అన్నీ ఈ రూటే. Backpacks. Backpack, yes, you have this side, and the principal difference is the straps here, the straps. Oh, This is more tiny. This is comfort. What's the price? This is 325 with the discount, like 292, and this 295 with the discount 265. టెర్రస్ వెళ్తున్నాం. సో పైన అయితే మనకు స్విమ్మింగ్ పూల్, ఓపెన్ బార్ ఇవన్నీ చూద్దాం. సో ఇదంతా ఓపెన్ టెర్రస్. ఇది ఓపెన్ బార్ అన్నమాట. సో ఎంత డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ, మేము తాగేటివి ఏం లేవు. స్విమ్మింగ్ పూల్
సో దిస్ ఈజ్ అవర్ రూఫ్ టాప్ టెర్రస్. చాలా బాగుంది రిలాక్స్ అవ్వడానికి. ఇవన్నీ బెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచి ప్లేస్. ఇదే అనమాట స్విమ్మింగ్ పూల్. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి, ఆల్రెడీ టెస్ట్ చేసాము. సో అట్లీస్ట్ కాళ్ళన పెట్టుకొని కూర్చుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు మాకు అసలు టైము. ఇప్పుడైతే లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలన్నమాట. అండ్ మైకిల్ కోస్కి వెళ్ళొచ్చాము. మాకు అక్కడేం పెద్ద కలెక్షన్ నచ్చలేదు అండ్ రేట్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. సో అందుకే ఇప్పుడైతే వెలెన్సియాకి స్టార్ట్ అయిపోదాం మన లగేజ్ తీసుకొని. ఇప్పుడైతే మేము నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము. సో స్పెయిన్లోనే మనకు డిఫరెంట్ సిటీస్ అయితే ఉంటాయన్నమాట. బార్సిలోనా, వెలెన్సియా అలా చాలా ఉంటాయి. బార్సిలోనాలో 3 nights స్టే చేసి ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఇప్పుడైతే నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అదే వెలెన్సియా అనమాట. హోటల్లో మా లగేజ్ అయితే తీసుకొని బార్సిలోనా నార్త్ బస్ స్టేషన్ నుంచి అయితే మా బస్ డిపాచర్ అవుతుంది వెలెన్సియాకి. సో మేము వెళ్తుంది బస్ లో అనమాట. సో మేము బుక్ చేసుకుంది ఆల్సా బస్. మేమైతే ఇది ప్రీ బుక్ అయితే చేసుకున్నాము ముందుగానే ట్రైన్ లైన్ లో. అండ్ మాకైతే కాస్ట్ 41 pounds పడింది ఇద్దరికి కలిపి. సో ఫైనల్ గా వెలెన్సియాకి అయితే వచ్చేసాము. అండ్ మాకైతే 4.5 hours పట్టింది వెలెన్సియాకి వచ్చేసరికి. అండ్ వెలెన్సియాలో అయితే వెలెన్సియా బస్ స్టాప్ అని ఉంటుంది, మమ్మల్ని అయితే అక్కడ డ్రాప్ చేశారు. అండ్ మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం హోటల్ వెళ్ళడానికి. వాట్ టు సీ ఇన్ వెలెన్సియా? Que ver en Valencia. Oh, you can go to Safa. There's some graphic. You can go to the Malvarosa Beach. మల్వరసా బీచ్. యా హోటల్ కి అయితే వచ్చేసాం. ఓపెన్ చేద్దాం, ఇప్పుడు బయటకి తీసుకెళ్ళాలి కాబట్టి. మా హోటల్ ఇదే అనిపిస్తుందా, సెనేటర్ పార్క్ హోటల్. చాలా పెద్దది, లోపలంతా ఫుల్ రష్ ఉంది. సో ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. సో మేమైతే హోటల్లో ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే లంచ్కి వచ్చాము. యాక్చువల్లీ ఇది డిన్నర్ అనే చెప్పాలి. టైం అయితే నైట్ 8 o'clock. సో మేమైతే లంచ్ చేయలేదన్నమాట ఆఫ్టర్నూన్ జర్నీలో ఉండడం వల్ల. సో ఇప్పుడైతే డైరెక్ట్ గా డిన్నర్ కి వచ్చేసాము. అందుకే ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ చూస్ చేసుకుని డిన్నర్ కి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మేము వచ్చింది స్వాగత్ రెస్టారెంట్ కి వెలెన్సియాలో. బాగుందిగా? No rush in life. No Russian, with Indian. No, no. No rush as well. You are the YouTuber or Yeah. you are in India? Yeah. I have to follow you then. I'm very famous as well, here. Okay. ఫస్ట్ స్టార్టర్స్ లోకి చికెన్ తండూరి అండ్ ప్రాన్స్ అయితే ఇచ్చాము. తండూరి అయితే టేస్ట్ చాలా బాగుండింది అనమాట. రెస్టారెంట్ లో మా పక్క టేబుల్లో ఒక ఓల్డ్ కపుల్ అయితే వచ్చారు అనమాట. వాళ్ళు కూడా యూకే నుంచే హాలిడేస్ కి స్పెయిన్ ట్రిప్ అయితే వచ్చారు. మాకైతే చాలా బాగా పరిచయం అయిపోయారు అనమాట. మేము చాలా టైం అయితే స్పెండ్ చేసాం తింటూనే. అండ్ మెయిన్ కోర్స్ లోకి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మీకు ఒక స్టూల్ లాంటిది కనిపిస్తుందా, దాని మీద అయితే ఫుడ్ పెట్టారనమాట. అండ్ అదైతే చాలా వేడిగా ఉంది. దాని మీద ఫుడ్ ఉన్నంతసేపు ఫుడ్ కూడా చల్లారిపోకుండా వేడిగానే ఉంటుంది. Enjoy. Sure. Yes, Biryani. Nice. Should have biryani from us then. No, we eat non-veg. We don't prefer veg. So, Thank you so much. Oh, you have it. Yeah, enjoy the food, please. No, we'll have later. No, you can have this biryani. You don't have rice? మేము ఈ ఏజ్ లో ట్రావెల్ చేయాలి అంటే ఎంత ఆలోచిస్తామో, బాడీ పెయిన్స్ అని, హెడ్ ఎక్ అని అలా. బట్ వాళ్ళు ఈ ఏజ్ లో ట్రావెల్ చేయడం అనేది నిజంగా నాకైతే చాలా ముచ్చటేసింది. యాజ్ ఎ కపుల్ గా ఈ ఏజ్ లో ట్రావెల్ చేయడం అనేది నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. లక్కీ దే ఆర్. Spicy enough, or you like more spicy? No, this is spicy. Don't be shy. Feel at home. You are making to feel like that. One Sprite, please. What's the price? Sprite. Yeah, lemonade. Yeah, lemon. If he fights, throw him out.
ఏం కంపెనీ అసలు ఎన్ని చేస్తున్నాం Maybe 52. No, no, no. 50. No. क्या बात है, क्या बात है. 60, 71. Oh. 68, 71. It's only a number, only a number. But your heart is like still 21. Children are worried about you guys, like you are traveling alone. No, they're very confident about traveling, but us, they're very, very supportive. Okay. Taking video. మ్యాంగో జ్యూస్ సో ఇదే మా హోటల్ మంచి ఏరియాలోనే ఉందన్నమాట అండ్ పక్కనే బస్ స్టాప్స్ మెట్రో స్టేషన్ ఇంకా అవన్నీ ఉన్నాయి సో ఫైనల్ గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని హోటల్ కి అయితే వచ్చేసాం సో ఈ రోజు అయితే ఏం ప్లాన్స్ లేవు ట్రావెల్ చేసాం కాబట్టి జస్ట్ ఇంకా రిలాక్స్ అయిపోవడమే సో రేపు మార్నింగ్ నుంచి మేమైతే వెలెన్సియాని ఎక్స్ప్లోర్ చేస్తాము అండ్ రేపు అయితే ఒక స్పెషల్ డే అన్నమాట మాకు దానికోసమని మేమైతే వెలెన్సియాలు సెలెక్ట్ చేసుకున్నాము మా స్పెషల్ డే కి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం అదేంటో ఎక్కడికో నేను నెక్స్ట్ వ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి సో దట్స్ ఇట్ ఫర్ 2 days వ్లాగ్ ఎక్కువ ప్లేసెస్ ఏం తిరగలేదు జస్ట్ ఓకే అలా చిల్ అయ్యాం బట్ సూపర్గా టైం పాస్ అయిపోయింది హోప్ యూ ఆల్ లైక్ దిస్ వ్లాగ్ రేపు వెలెన్సియా వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి మిస్ అవ్వద్దు సో వెలెన్సియాలో ఫేమస్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రభావరం యూకే వ్లాగ్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో